మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడతానంటున్నారు గోపిమూర్తి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపిమూర్తి విజయం సాధించారు. తన విజయం దివంగత షేక్ షాబ్జీకి అంకితం అంటోన్న గోపిమూర్తితో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల్లో భారీ విజయంతో పీడీఎఫ్ నుంచి గోపిమూర్తి విజయం సాధించారు. ఒకసారి మన దగ్గర ఒకసారి మాట్లాడుతూ సరే విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొట్టమొదట ఈ విజయం మా దివంగత ఎమ్మెల్సీ షాబ్జీ గారికి అంకితం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ విజయం ప్రజాస్వామ్య విలువల విజయం, ఈ విజయం రాజ్యాంగ విలువల విజయం. ఎందుకంటే ఈ ఎన్నిక శాసన మండలి కానీ రాజ్యసభ కానీ ఈ రోజున శాసనసభ లోక్సభలు కొంచెం వక్ర మార్గంలో ప్రజలకి భిన్నంగా వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ మైండ్ సెట్ని మార్చి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ యొక్క సభల్ని ప్రవేశపెడితే ఈ ఎన్నికల్లో కూడా సాధారణమైనటువంటి వాళ్ళు చొరబడటం నిలబడటం అది ప్రజాస్వామ్యంలో హక్కు. కానీ జనరల్ ఎన్నికల్లాగా దీన్ని కూడా కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కలుషితం ఆ ప్రలోభాలను తిప్పికొట్టి ఈ రెండు జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు పెద్ద ఎత్తున నన్ను ఆదరించి నాకు అత్యధికంగా ఓట్లు వేశారు. గతం కంటే కూడా ఓట్లు 9,000 పైచిలకు ఓట్లు ఈ రోజున 15,000కి నాకు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు మద్దతు ఇచ్చినటువంటి సంఘాలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు శాసన మండలిలో ఉపాధ్యాయుల తరపున కానీ విద్యారంగం తరపున మీరు ఎలాంటి సమస్యలపై పోరాడాలనుకుంటున్నారు? శాసన మండలిలో ఏదైతే మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇప్పటికే అనేక అంశాల మీద పోరాడుతూ ఉన్నారో వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను. దాంట్లో ప్రధానంగా 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పెన్షన్ తీసేసి ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పి శాసన మండలిలో ప్రస్తావన చేస్తాను. అసలు ప్రధానంగా ఉపాధ్యాయుడి యొక్క లక్షణాలకు అనుగుణంగా పిల్లగాడికి స్వేచ్ఛగా పాఠం చెప్పుకునే విధంగా చేయాలి. వారికి ఆన్లైన్ భారాలు తొలగించాలా, యాప్లు తొలగించాలని చెప్పి శాసన మండలిలో మాట్లాడతాను. ఉపాధ్యాయులకి ఇప్పటికే అనేక ఆర్థిక బకాయిలు ఈ రోజున ప్రభుత్వం ఆర్థిక బకాయిలు ఇవ్వాలని చెప్పి మేనేజ్మెంట్లో వారి మున్సిపల్ టీచర్కి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్కి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ టీచర్కి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కాలేజీ రంగంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్కి ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి, జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, గెస్ట్ లెక్చరర్స్కి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో పనిచేస్తే ఉపాధ్యాయ ఉద్యోగులకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. మొత్తం వీళ్ళ సమస్యల్ని నేను ప్రచారంలో వెళ్ళినప్పుడు అనేక మంది అనేక రూపాల్లో సమస్యలు ప్రస్తావన చేశారు. ఆ సమస్యల్ని ప్రాతినిధ్యాల రూపంలోనూ శాసన మండలిలోనూ ప్రాతినిధ్యం చేయటం, ప్రభుత్వానికి సమస్యలకి మధ్య వారధిగా ఉండటం, అంతేకాదు బయట ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలకి అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు పీడీఎఫ్ తరపున విజయం సాధించారు. ఈ విజయం పట్ల పీడీఎఫ్ కానీ అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు ఏ ఉద్దేశంతో అయితే నాకు ఓటేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఈ రెండు జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి ఓటేసినా ఓటేయకపోయినా ఉన్నటువంటి మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయులకి నేను వారి సమస్యల పరిష్కారం కోసం నేను తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను వారికి. అంతేకాకుండా పీడీఎఫ్ తరపున కూడా గత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐవీ గారు కానీ షాబ్జీ గారు కానీ ఏ విధంగా కృషి చేస్తారో ఆ విధమైనటువంటి కృషి చేస్తారని చెప్పి తెలియదు. ఇది ఈ ఎమ్మెల్సీగా విజేత సాధించిన గోపికృష్ణ గారు చెప్తున్నారు. విద్యారంగానికి సంబంధించి సమస్యలు అనేక ఉన్నాయని వాటన్నిటిపై పోరాడి తన వంతు పరిష్కారం చేస్తానని కూడా చెప్తున్నారు. కాకినాడ జేఎన్టీ నుంచి కెమెరా శ్రీనివాస చుక్కాపారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.